2026వ సంవత్సరం మరి పరాభవనామ సంవత్సరం 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా వచ్చింది? మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం పునర్వసు నక్షత్రం 3 పాదాలు, మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిసి మిథున రాశి అయింది. కన్యా మిథునయోర్ బుధ. ఈ రాశికి బుధుడు అధిపతి. ఈ మిథున రాశికి 4 గ్రహాలు బాగున్నాయి. రవి, కుజుడు, శుక్రుడు, కేతువు. ఈ 4 గ్రహాలే బాగున్నాయి. కుజుడు వల్ల ఇల్లు స్థలాలు కొనుక్కుంటారు. శుక్రుడు వల్ల వివాహాలు శుభకార్యాలు బాగుంటాయి. రవి వల్ల ఆరోగ్యం బాగుంటుంది, మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కేతువు బాగున్నాడు, మంచి జ్ఞానం కలిగి ఉంటారు. కానీ ఈ రాశి వాళ్ళకి సరిగా చెప్పాలి అంటే గురువు పూర్తిగా బాగాలేడు. ఈ గురువు ఒక సంవత్సరం పాటు గురువు పూర్తిగా బాగున్నాడు. ఈ గురువు వల్ల విద్య కానీ ఉద్యోగం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత బుధుడు వ్యాపార కారకుడు, వ్యాపారాలు సక్రమంగా లేవు. రాహు వల్ల అనవసరమైన దండగ మారి ఖర్చులు ఎక్కువ అవుతాయి. కానీ ఈ రాశి మధ్యస్థంగా ఉంది. మరి ఎట్లా ఉంటుందంటే నడి సముద్రంలోకి వెళ్ళాడు అనుకోండి, పడవ మీద వెళ్ళాడు, పడవ మునిగిపోతుంది. మరి ఈత వచ్చని దిగాడు నదిలో, సముద్రంలోకి. ఒడ్డు దాకా ఈత కొట్టుకొని చేస్తాడా అనేది చాలా కష్టం. చేపలు పట్టేవాడు ఉన్నారు, వాళ్ళు ఎట్టగా చేస్తారు, అందరి వల్ల మాత్రం కాదు. ఈ రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా నడి సముద్రం. ఎట్లా బతకాలి అనేది అర్థం కాదు. చెప్పాలంటే చాలా కష్ట దశ. ఈ కష్టాన్ని చెప్పుకోదగిన కష్టం కాదు. చెప్పుకుంటే కూడా సిగ్గు అవుతుంది. ఎందుకంటే ఒక మంత్రశాస్త్రం ఉంది. భార్యాభర్త ఇద్దరు ఉన్నారు. ఇంట్లో దబి దిబి కొట్టుకొని దెబ్బలు పడతాయి. మగవాడు ఎట్టో బయటకు వస్తాడు. వచ్చేది ఆయన ఏమన్నా, ఎందుకే మకురు శాస్త్రాలు చేయటాడు ఎందుకు, ఈ విధంగా తన్నులు తింటాడు ఎందుకు అని బయటకు వచ్చి మాట్లాడతాడు. మరి వీడు పెళ్ళాన్ని కొట్టలే, పెళ్ళాలను వీడిని కొట్టింది. కానీ పెళ్ళాలను కొట్టిందని బయట చెప్పుకోలేడు. అంటే ఈ రాశి వాళ్ళని పెళ్ళాన్ని కొడుతుందని కాదు అర్థం నేను చెప్పేది. అట్లా బయట చెప్పుకోలేని ఇబ్బందులు, కష్టాలు, బాధలు వస్తాయి. బయట చెప్పుకుంటానికి వెళ్ళలేదు. కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి, చూస్తాం. వాళ్ళు ఏం లేదు, ఫోన్ చేస్తారు, ఓ 10 లక్షలు తీసుకురా, లేకపోతే నిన్ను మర్డర్ చేసేస్తాను. ఎవరికైనా చెప్పావో, ఈ నెంబర్ తెలియపరిచావో మీ కుటుంబం మొత్తం మిగలదంటారు. వాడు బయట చెప్పుకోలేడు. 10 లక్షలు తీసుకెళ్ళాలంటే వీడి దగ్గర డబ్బులు లేవు. తీసుకెళ్ళకపోతే వాడు చంపుతాడు. చెబితే అసలు ఎవరిని బతకనీయు. వాడు అంత బలంగా వాడని మనకు తెలుసు. అట్లాంటి సమస్యలు చెప్పుకుంటానికి వీల్లేదుగా. ఇట్లాంటి పరిస్థితులు చెప్పడానికి వీలైన బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశివాడికి నేను ఉదాహరణగా చెప్తాను. ఆ బాధలు చెప్పుకుంటే నామర్థం. వాళ్ళ పరిస్థితి ఏంటంటే నిజంగా లేనివాడు లేదు అంటే వాడికి అన్నం పెట్టేవాడు లేడు. ఏమీ లేకుండా ఉన్నట్టుగా లెవెల్ మెయింటైన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఒక సత్యనారాయణ స్వామి అంత కథలో ఉంది. వాడు పుట్టంగానే తల్లిదండ్రులు చచ్చిపోయినాడు. అందరూ కూడా ప్రేమతో వాడికి అన్నం పెట్టి పెంచారు, తలాగా ఇచ్చారు, పెళ్లి చేశారు. వాడు అన్నం పెట్టిన తర్వాత నాకు రూపాయి ఇవ్వని అడిగేవాడు, రూపాయో కారణం అడిగేవాడు. అట్లా అందరు ఇచ్చిన డబ్బులు తీసుకొని జాగ్రత్త పెట్టుకునేవాడు. వాడు పెట్టిన అన్నం తినేవాడు, వాడు ఇచ్చిన పాత గుడ్డలు కట్టుకునేవాడు. అట్లా చేసి స్టేట్ లెవెల్, మరి రాష్ట్ర లెవెల్, ప్రపంచ లెవెల్లో వ్యాపారం చేసేవాడు. ఇంత వ్యాపారం చేస్తూ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం పెట్టమని అడిగేవాడు.
అనుకునేవాడు అబ్బో వీడు గొప్పవాడా, ఎంత మంచివాడు వీడు, మా ఇంటికి వచ్చి అన్నం పెట్టమని వాడు అడిగాడంటే వాడికి అన్నం పెట్టమంటే చాలా గొప్పగా భావిస్తారు. అడుక్కునే వాడికి అన్నం పెట్టమని భావించరు. బాగా డబ్బు కలిసిన వాడు గొప్పవాడు వచ్చి అన్నం పెట్టమంటే వాడికి పంచపక్ష పరవాన్నాలతో అన్నం పెడతారు. దరిద్రుడికి చెద్దన్నం పెట్టలేదు. ఇప్పుడు జరుగుతుంది అదే పరిస్థితి. కాబట్టి అట్లా బాధలు ఎట్లా ఉన్నాయంటే అన్నం అడుక్కు తినడానికి లేదు, వాళ్ళ ప్రతివాడు కూడా లేదు. కారణం ఏంటంటే కష్టపడుతున్నారు. ఇంత కష్టపడ్డా కూడా కడుపుకి తినడానికి దొరకని పరిస్థితి వచ్చింది. ఆఖరికి అడుక్కొని తినేవాడు కూడా అన్నం పెడితే తీసుకొని రూపాయి ఎత్తే తీసుకుంటాడు. వాడు రూపాయి కూడా పనికిరాదు. ఇప్పుడు వాడికి 10 రూపాయలు కావాలి, మినిమం 10 రూపాయలు ఇస్తే తీసుకుంటాడు. రూపాయి ఇస్తే మొహాన కొడతాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ గౌరవంగా బతికే వాడికి కష్టం వస్తే ఏం చెప్పుకుంటాడు చెప్పండి? అడుక్కు తినే వాళ్ళ దగ్గర లక్షలు ఉన్నాయి. వాళ్ళ మధ్యతరగతి వాళ్ళ దగ్గర రేపటికి రోజులు లేదు, రేపటి రోజులు లేవు. కాబట్టి అట్లా ఈ మిథున రాశి పరిస్థితి పూర్తిగా అర్ధాన్నం చతుర్మధ్యం అని చెప్పాలి. అర్ధాన్నం చతుర్మధ్యం, కడుపునిగా తినడానికి లేదు. చతుర్మధ్యం అంటే ఎందుకు పనికి రాకుండా, దేనికి ఎటు పనికి రాదు. ఆ పరిస్థితి ఈ రాశికి కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. తర్వాత ఏంటంటే ఈ రాశికి వచ్చేప్పటికల్లా గురువు పూర్తిగా బాగాలేడు. ఈ గురువు పూర్తిగా బాగుండకపోతాన మాట కుదరదు, చదువు సాగదు. చదువు సాగలేదని కాపీ కొట్టారంటే డిబార్ అయిపోయి ఇక జీవితంలో చదువుకునే పని ఉండదు. ఉద్యోగం చేస్తూ ఇబ్బంది, ఇట్లాంటి కష్టం వచ్చినప్పుడు లంచం తీసుకున్నాడు అంటే వాడి ఉద్యోగం పోతుంది. బతకటానికి మార్గం లేకుండా పోయే పరిస్థితులు ఈ రాశికి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశివాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.